నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు మరియు ఎస్సీ రిజర్వేషన్లో ఏబీసీడీ వర్గీకరణ చట్టం అమలు చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపగోని బసవయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణల చిత్రపటానికి బుధవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ నాయకత్వం, కవ్వంపల్లి నాయకత్వం. జై కాంగ్రెస్. చాలా సంతోషకరమైనటువంటి విషయం చెప్పడానికి ఇవాళ మేము ముందు రావడం జరిగింది. నిన్నటి రోజున శాసనసభలో ఈ రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, బలహీన వర్గాల మంత్రి అయినటువంటి గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా రాష్ట్ర క్యాబినెట్ అంతా కూడి వారు నిన్న నిండు సభలో బలహీన వర్గాల అంటే కులగణన, బీసీ కులగణన బిల్లు ఒకటి, అదేవిధంగా ఎస్సీల వర్గీకరణ, ఈ రెండు కూడా చట్టపరంగా ఆమోదిస్తే కానీ వీటికి విలువ ఉండదని గత 6 మాసాలుగా కసరత్తు చేసి మరి నిన్న శాసనసభలో ఆమోదింప చేయడం అనేది ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం. మరి ఎన్నో ఏళ్ళుగా నాంచబడుతున్నటువంటి బీసీ కులగణన కానివ్వండి, మరి ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీల వర్గీకరణ కానివ్వండి, అన్ని పార్టీలు విస్మరించినాయి. ఎంతోమంది నాయకులు మాట ఇచ్చి తప్పినారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, అయినా కూడా ఎవరు కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఇటు బీసీ కులగణన, దానికి సమాంతరంగా ఎస్సీ వర్గీకరణపై మరి 2 బిల్లులు ఆమోదింపజేయడానికి మరి కంకణబద్ధులై పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బలహీన వర్గాల పక్షాన, షెడ్యూల్ కులాల పక్షాన మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వాళ్ళ ఎన్నో ఏళ్ళుగా కలలు కంటున్నటువంటి వారు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, రేపు రాజకీయ పరంగా మరి వాళ్ళ బీసీ కులగణన 42% కనుక పెంచినట్టు అయ్యేది ఉంటే ఇవాళ 42% రాజకీయంగా బలహీన వర్గాలకి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఎస్సీల యొక్క మరి వర్గీకరణ జరిగింది. దీనితో వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి. కాబట్టి అటు ఎస్సీలు ఇటు బీసీలు అందరం కూడా సంతోషపడవలసినటువంటి సందర్భం నిన్న. మరి దాన్ని ఉద్దేశించి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, గౌరవ రాష్ట్ర బీసీ మంత్రివర్గ వారిని, మన శాసనసభ్యుల వారిని కూడా ఇవాళ నిండు హృదయంతో ఇటు షెడ్యూల్ కులాల పక్షాన, బలహీన వర్గాల పక్షాన ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.